నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ నైన్ న్యూస్. నేను రవి. ఈరోజు వివిధ దినపత్రికల్లో ప్రచురితమైనటువంటి ప్రధాన అంశాలని ఒకసారి చూద్దాం. ముందుగా ఈనాడు దినపత్రికలో బ్యానర్ ఐటమ్గా భూ సమస్యలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే ఒక బ్యానర్ ఐటమ్ అయితే మాత్రం మనం ఒకసారి చూడొచ్చు. ఏడాదిలో భూ సమస్యలు లేని రాష్ట్రం అంటూ ఈనాడులో ప్రధాన అంశంగా ప్రచురించారు. గత ప్రభుత్వ హయాంలో రికార్డుల వ్యవస్థ అతలాకుతలం అయిందని చెప్పేసి సీఎం చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలను చూద్దాం. ఏడాదిలోగా సమగ్ర భూ సర్వే, బ్లాక్ చైన్ టెక్నాలజీతో రికార్డులకు రాజ్యముద్ర, పాడి పరిశ్రమలో టెక్నాలజీ పరుగు, P4 విధానంతో పేదరికంపై యుద్ధం, మెగా సిటీలుగా విశాఖ, అమరావతి, తిరుపతి, నారావారిపల్లిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయన సంక్రాంతి సంబరాల ఉత్సవాల సందర్భంగా సొంత గ్రామం అయినటువంటి నారావారిపల్లిలో దాదాపు 3 రోజుల పాటు అయితే మాత్రం పర్యటించారు. ఆ సందర్భంగా అయితే మాత్రం కొన్ని అంశాలపై అయితే మాత్రం విశదీకరించారు. డబ్బు ఒక్కటే ఉంటే సరిపోదు, మేనేజ్మెంట్ స్కిల్స్ కూడా ఉండాలి. 5 ఎకరాల్లో ఒక రైతు అరాకొరా పంటనే పండించగలిగితే నైపుణ్యం అన్న వ్యక్తి అద్భుతాలు సృష్టిస్తాడు. అలాంటి విజ్ఞానాన్ని ప్రతి ఇంటికి తీసుకెళ్దాం. వచ్చే ఏడాది కాలంలో నెక్స్ట్ లెవెల్ డెవలప్మెంట్ చూస్తారు. కేవలం మౌలిక వసతులే కాదు, ప్రతి కుటుంబంలో ఆదాయం పెంచడం, స్థానికంగానే యువతను ఆంట్రప్రెన్యూర్గా తీర్చిదిద్దటమే నా లక్ష్యం. ప్రజల సంతృప్తి పరమావధిగా మా పాలన సాగుతుంది అంటూ చంద్రబాబు నాయుడు నారావారిపల్లిలో వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలను అయితే మాత్రం మనం చూడవచ్చు. మరొక అంశం చూడవచ్చు. అంటే ఇది భూ సమస్యల గురించి, అంటే దాదాపు భూ సమస్యలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంగా అయితే మాత్రం ఇది ఒక ఎన్నికల హామీలో అయితే మాత్రం చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం అయితే మాత్రం దీని ఒక గత ప్రభుత్వ హయాంలో అంటే ఒక రాజముద్రతో కూడుకున్నటువంటి పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వాల్సింది జగన్ ఫోటోతో కూడుకున్నటువంటి పట్టాదారు పాస్ పుస్తకాలు ఇస్తున్నారని చెప్పేసి అది పెద్ద దుమారం నేపథ్యంలో రాజముద్రతోటి పట్టాదారు పాస్కు మరో పక్క దానికి మన జియో ట్యాగ్ వేసి ఇస్తున్నాం. అది భూమి అంటే ఎవరూ కూడా దాన్ని అక్రమాలు చేయకుండా దానికి QR కోడ్ కూడా ఒకటి కేటాయించి ఇస్తున్నామని చెప్పేసి చంద్రబాబు నాయుడే ఈ మధ్యకాలంలో భూ సర్వే రీసర్వే సందర్భంగా వాళ్ళందరూ కూడా పట్టాదారు పాస్ పుస్తకాలు ఇచ్చి చెప్పినటువంటి అంశాలు. దాని గురించి అయితే ఒకసారి క్షుణ్ణంగా చూద్దాం. గత ప్రభుత్వ హయాంలో భూ రికార్డుల వ్యవస్థ పూర్తిగా అతలకుతలం చేశారు. యథేచ్ఛగా 22A జాబితాలో చేర్చి గందరగోళం సృష్టించారు. ఆ వ్యవస్థ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టాం. ₹1 అవినీతి లేకుండా ఏడాదిలోగా సమగ్ర సర్వే పూర్తి చేసి రికార్డును QR కోడింగ్, బ్లాక్ చైన్ టెక్నాలజీతో రాజముద్ర వేస్తాం. ఇకపై భూ రికార్డులను ట్యాంపరింగ్ చేయటం ఎవరి తరం కూడా కాదు. 2027 నాటికి రాష్ట్రంలో భూ సమస్య అనేది లేకుండా చేయటం నా ముందున్న అతిపెద్ద బాధ్యత అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉద్ఘాటించారు. సంక్రాంతి సంబరాల్లో భాగంగా సొంతూరు నారావారిపల్లికి వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం, భవిష్యత్ ప్రణాళికలపై కీలక విషయాలను వెల్లడించారు. ఆయన ఏం చెప్పారో ఒకసారి చూద్దాం. భూ సమస్య పరిష్కారం ఒక రోజుతో అయ్యేది కాదు. అందుకే 1 year ప్రోగ్రాం పెట్టుకున్నాం. ఇందుకోసమే కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు పనిచేయాలి. వచ్చే ఏడాది కాలం వారికి వేరే పనే లేదు. ప్రతి నెల 9వ తేదీన నేనే స్వయంగా పట్టాదారు పాస్ పుస్తకాలు అందిస్తా. ఎక్కడైనా తప్పు జరిగితే కఠిన చర్యలు ఉంటాయి. శాశ్వత పరిష్కారం చూపే దిశగా అడుగులు వేస్తున్నాం. సంపద సృష్టించడం ఎంత ముఖ్యమో ఆర్థిక అసమానతలు తగ్గించడం అంతే ముఖ్యం. ఇట్లాంటి సమస్యను అయితే మాత్రం మళ్ళీ పునరావృతం కాకుండా అయితే మాత్రం ఆ పట్టాదారు పాస్ పుస్తకాలు పకడ్బందీగా ప్రతి నెల కూడా 9వ తారీఖున అయితే మాత్రం ఆయనే స్వయంగా ముఖ్యమంత్రి అందిస్తానని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి అంటే అప్పటి సీఎం బొమ్మతో ఇస్తున్నటువంటి పట్టాదారు పాస్ పుస్తకాలు కాదు, కొంతమంది భూ రికార్డులు కూడా తప్పు దొర్లే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అది కాదు అని చెప్పేసి కూటమి ప్రభుత్వం ప్రత్యేకంగా అంటే కూటమి విజయానికి కీలక పాత్ర పోషించింది కూడా ఇదొకటి అని చెప్పేసి చెప్పదు. భూ రికార్డులు సరిచేస్తాం. 2027 నాటికి రాష్ట్రంలో భూ సమస్య అనేది లేకుండా దానిపై అయితే మాత్రం మేము ఒక పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పేసి చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది. మొత్తానికి అయితే మాత్రం రెవెన్యూ వ్యవస్థను ప్రక్షాళన చేస్తున్నామని చెప్పేసి చంద్రబాబు నాయుడు చెప్పారు. ఇక యూనిట్ విద్యుత్తుకు 1.19 పైసలు తగ్గింపు, 3 ఏళ్లలో ఈ లక్ష్యం చేరేలా ప్రణాళిక. ఈ ఏడాది 29 పైసలు తగ్గించిన ఇంధన శాఖ అంటూ ఒక కథనాన్ని అయితే మనం చూడవచ్చు. విద్యుత్ శాఖకు సంబంధించినటువంటి అంశం. విద్యుత్ కొనుగోలులో 2,320 కోట్ల రూపాయలు మిగులు. విద్యుత్ కొనుగోలు వ్యయాన్ని రానున్న 3 ఏళ్లలో యూనిట్కు ₹19 మేర తగ్గించేందుకు ఇంధన శాఖ కసరత్తు చేసింది. ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన నాటికి యూనిట్ విద్యుత్ కొనుగోలు వ్యయం ₹5.19గా ఉంది. మరో 3 ఏళ్లలో దీన్ని ₹4కు తీసుకురావాలని లక్ష్యం మేరకు 2025-26లో యూనిట్కు 29 పైసలు తగ్గించి ఇంకా 90 పైసలు తగ్గించేందుకు గల అవకాశాలపై కసరత్తు చేస్తుంది.
రాష్ట్రంలో అవసరాలకు ఏటా 80,000 మిలియన్ యూనిట్లు ఎంయు విద్యుత్తును డిస్కాంలు వివిధ వనరుల నుంచి కొంటున్నాయి. ఇప్పటికే యూనిట్కు 29 పైసలు తగ్గించనున్న కొనుగోలులో ఏటా సుమారు 2,320 కోట్లు ఆదా అవుతుందని అధికారులు చెబుతున్నారు. మొత్తానికైతే మాత్రం విద్యుత్తును రానున్న రోజుల్లో యూనిట్కి విద్యుత్ ఛార్జ్ అయితే తగ్గించే విధంగా అయితే మాత్రం వాళ్ళు కొనుగోలు అంటే ముఖ్యంగా డిస్కంలో విషయంలో అయితే మాత్రం ఇంకా తగ్గించాలనే విధంగా ప్రతిపాదనలు అయితే మాత్రం ముందుకెళ్తుంది. అది ఒక శుభ పరిమాణమే. మరొక అంశం చూడొచ్చు. సైనిక చర్య లేనట్టే ఇరాన్పై ఇప్పట్లో దాడి చేయబోమని ట్రంప్ సంకేతాలు. ఈ రోజుకొక అంశం ఉంటుంది. ఇక మనం పేపర్లు ఓపెన్ చేస్తే చాలు, మీడియా ఓపెన్ చేస్తే ట్రంప్కి సంబంధించింది ఏదో ఒకటి. ఇవాళ ఒక మాట మాట్లాడతారు, రేపు ఒక మాట మాట్లాడతారు. సంబంధించింది సరే, దాని గురించి ఒక అంశాన్ని అయితే చూద్దాం. నిరసనకారులకు మరణశిక్షలపై టెహ్రాన్ మెత్తబడటమే ప్రధాన కారణం. ఫలించిన ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాల ప్రయత్నాలు. ఇరాన్పై సైనిక చర్య తప్పదంటూ ఇటీవల వరుస హెచ్చరికలు చేసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రస్తుతానికి వెనక్కి తగ్గినట్లు కనిపిస్తుంది. ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలు చేపట్టిన నిరసనకారుల అణిచివేత విషయంలో టెహ్రాన్ మత్తపడినట్లు కనిపిస్తోంది అని ఆయన పేర్కొన్నాడు. ట్రంప్ అయితే మాత్రం కొంచెం అంటే గల్ఫ్ దేశాలు అయితే మాత్రం కొన్ని ఒక 3 దేశాలు అయితే మాత్రం ఒకసారి అవకాశం ఇవ్వాలి, ఇరాన్కి ఒకసారి అవకాశం ఇవ్వండి, అవకాశం ఇచ్చి తర్వాత మీరు ఎలాంటి నిర్ణయం తీసుకొని చెప్పేసి ట్రంప్కి రాయబారం పంపితే కొంచెం ట్రంప్ అయితే మెత్తబడ్డని తెలిసింది. ఇరాన్పై చర్యలకు అయితే మాత్రం మరొక అవకాశం ఇచ్చారని చెప్పేసి అక్కడ తెలుస్తుంది. దాదాపు ఇప్పటికే చాలామంది అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఈ యొక్క ఆందోళనలు అయితే మాత్రం చనిపోయారు. ఈ నేపథ్యంలోనే కొంచెం ట్రంప్ అయితే మాత్రం దేశాలు ఏవైతే ఉన్నాయో ఒక అంటే ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాల అయితే మాత్రం ప్రయత్నించాయి. ఆ ప్రయత్నాలకు అయితే మాత్రం కొంచెం సత్ఫలితాలు ఇచ్చినట్లు తెలుస్తుంది. ముఖ్యంగా గల్ఫ్ దేశాలు ఇచ్చినటువంటి ట్రంప్తో జరిపినటువంటి రాయబారం అయితే మాత్రం కొంచెం సత్ఫలితాలు ఇచ్చినట్లుంది. మరొక అవకాశం ఇవ్వండి ఇరాన్కి, అప్పుడే మాత్రం ఇరాన్పై ఎలాంటి చర్యలు తీసుకోవద్దు అని చెప్పేసి చెప్పడంతో కొంత మెత్తబడినట్లు తెలుస్తుంది. ఇక మరో అంశాన్ని చూద్దాం. వెలుపులు ప్రభవించి వెలుగులు పంచి అంటూ ప్రభల తీర్థానికి సంబంధించినటువంటి ఒక అంశం చూద్దాం. మనం కనుమ రోజు అయితే మాత్రం దీని ఒక మనం ప్రతిష్టాత్మకంగా కనుమ పండుగ అయిపోయిన తర్వాత సంక్రాంతి పండుగ జగ్గన్న తోటలో ప్రభోత్సవం అయితే అంగరంగ వైభవంగా జరిగింది. దానికి సంబంధించినటువంటి కోనసీమ జిల్లాలో జరిగినటువంటి దీనికైతే మాత్రం 5 లక్షల మంది 6 లక్షల మంది జనం పకడ్బందీగా ఏర్పడింది. దానికి సంబంధించినటువంటి అంశం అంగరంగ వైభవంగా జగ్గన్న తోట ప్రభోత్సవం. ఏకాదశ రుద్రులను ఒకే చోట దర్శించుకున్న భక్తులు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వర్చే నుంచి ప్రభను తీసుకెళ్తున్నటువంటి వాసులు అని చెప్పేసి ఒక అంశాన్ని చూసి, ఈ ప్రభల తీర్థానికి ఒక చరిత్ర ఉంది. దాదాపు 400 సంవత్సరాల క్రితం నుంచి కూడా ఈ ఆనవాయితీ వస్తుంది. ఇక సంక్రాంతి లేకపోయిన 3వ రోజు నుంచే ప్రభల తీర్థం అయితే మాత్రం అక్కడ నిర్వహిస్తూ ఉంటారు. మొత్తానికి ప్రభలు ఎత్తుకొని దాదాపు 4-5 లక్షల మంది జనం అయితే మాత్రం ఆ ఉత్సవాలను అయితే తిలకిస్తూ ఉంటారు. మొత్తానికి అయితే మాత్రం ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు అయితే ఏర్పాట్లు చేశారు. ఇందులో ఇంకొక ఆకర్షణ ఏంటంటే పవన్ కళ్యాణ్ ఫోటో ఉంచి తీసుకుపోయిన అయితే ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అక్కడైతే మాత్రం మనం దాన్ని కూడా చూడవచ్చు. ఇక నైపుణ్య శిక్షణ, ఉద్యోగాల కల్పన. గత ఏడాది 10,000కు పైగా యువతకు ఉపాధి కల్పించిన సిడాప్ జర్మనీలో నర్సింగ్, ఎలక్ట్రీషియన్ ఉద్యోగాలు. DDUGYK అమల్లో దేశంలోనే ఏపీకి మొదటి స్థానం అంటూ సిడాప్ ఆధ్వర్యంలో శిక్షణ పొందుతున్న అభ్యర్థులు అంటూ ఒక కథనాన్ని కూడా మనం చూడొచ్చు. నైపుణ్య శిక్షణ, ఉపాధి అవకాశాలు మరియు అవి నేర్చుకుంటే ఇతర దేశాల్లో మంచి ఉద్యోగాల కల్పన దొరికే అవకాశం ఉందని చెప్పేసి ఒక వార్తను చూడవచ్చు. ఇక 18,000 కోట్లతో గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్టు కాకినాడలో ఏర్పాట్లు చేసిన AM గ్రీన్ సంస్థ అంటూ ఇక దీనికి నేనే శంకుస్థాపన చేయనున్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఈరోజే శంకుస్థాపన చేయనున్నారు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి. దానికి సంబంధించినటువంటి ఒక అంశాన్ని అయితే చూద్దాం. రాష్ట్రంలో అతిపెద్ద గ్రీన్ హైడ్రోజన్ ఆధారిత గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్టు కాకినాడలో ఏర్పాటు కానుందని ప్రభుత్వం పేర్కొంది. గ్రీన్ కో గ్రూప్నికి చెందిన AM గ్రీన్ సంస్థ ఏర్పాటు చేసే ప్రాజెక్టు ద్వారా జర్మనీ, జపాన్, సింగపూర్కు గ్రీన్ అమ్మోనియా ఎగుమతి చేయనుంది. ప్రాజెక్టు నిర్మాణానికి సుమారు 18,000 కోట్ల రూపాయలు అంటే $2 బిలియన్ పెట్టుబడిని సంస్థ పెట్టనుంది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ పనులకైతే మాత్రం శంకుస్థాపన చేయనున్నారు. నిర్మాణ సమయంలో 8,000 మందికి ఉపాధి లభించనుందంటే చెప్పేసి ఒక కథనాన్ని అయితే మనం చూస్తున్నాం. మొత్తానికి ఇది ఒక అభివృద్ధికి సంకేతం అన్నమాట. అంటే ఇండస్ట్రీలు రావాలా, ఉపాధి కల్పన కలగాల, మొత్తానికైతే మాత్రం అక్కడ ఉన్నటువంటి ప్రజలకు కూడా ఉద్యోగ అవకాశాలు రావాలని చూస్తున్నాం. దీనిలోనే దాదాపు ఇప్పుడు ఆ నిర్మాణ సమయంలోనే 8,000 మంది అయితే మాత్రం అక్కడ పని దొరికే అవకాశం ఉన్న నేపథ్యంలో ఒక మంచి ఒక శుభపరిణామం మనం చూడవచ్చు.
మరో అంశాన్ని చూడొచ్చు. పాడేరు గిరుల్లో కాఫీ సిరులు, మరో 1,00,000 ఎకరాల్లో సాగు విస్తరణకు అడుగులు, ప్రస్తుతం 2.58 లక్షల ఎకరాల్లో పంట అంటూ ఒక కథనాన్ని చూడొచ్చు. దీనికి కూడా ప్రభుత్వం అయితే మాత్రం కొంచెం సన్నాహాలు చేస్తుంది. ఇప్పటికే మనం చూడొచ్చు అరకు కాఫీకి అయితే మాత్రం జాతీయ స్థాయిలో దానికైతే మాత్రం ఒక గుర్తింపు లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ కూడా మన్ కీ బాత్లో అరకు కాఫీ గురించి ప్రస్తావించినటువంటి అంశాలను మనం చూడవచ్చు. అలాగే ఇంకా ఎక్కువగా ఆ కాఫీ తోటల్ని మరియు సాగు చేసే విధంగా ఇంకొక 1,00,000 ఎకరాలు, ఇప్పుడు 2 లక్షలకు పైనే అక్కడ ఎకరాల్లో సాగు చేస్తుంది. ఇంకో 1,00,000 ఎకరాల్లో అయితే మాత్రం అక్కడ సాగు చేయాలనే ఉద్దేశంతో అయితే ఒకసారి చూస్తున్నారు. దానికి సంబంధించినటువంటి ఒక అంశం, రానున్న 5 ఏళ్లలో పాడేరు ఏజెన్సీ పరిధిలో కాఫీ సాగు ప్రభుత్వం విస్తృతంగా చేపట్టింది. 1,00,000 ఎకరాల్లో పంటను విస్తరించింది. ఇందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆమోదం తెలిపారు. ప్రస్తుతం పాడేరు ఐటీడీఏ పరిధిలో పాడేరు, అరకు వ్యాలీ, చింతపల్లి ప్రాంతాల్లో 2.58 లక్షల ఎకరాల్లో కాఫీ సాగు చేస్తున్నారు. రైతుల్ని ప్రోత్సహించి మరో 1,00,000 ఎకరాల్లో ఈ పంటను విస్తరించనున్నారు. ఇది కాకుండా కాఫీ పంట పునరుద్ధరణ కింద 75,000 ఎకరాల్లో సాగును చేపట్టనున్నారు. మొత్తం ప్రాజెక్టు వ్యయం 202 కోట్ల రూపాయలు. కాఫీ సాగులో ప్రస్తుతం దేశంలోనే కర్ణాటక, కేరళ తర్వాత ఆంధ్రప్రదేశ్ 3వ స్థానంలో ఉంది. 2031 నాటికి సాగును విస్తరింపజేసి తద్వారా రాష్ట్రాన్ని 2వ స్థానంలో నిలపాలని ప్రభుత్వ లక్ష్యంగా ఉన్నట్లు మనకు తెలుస్తుంది. మొత్తానికైతే మాత్రం ఇప్పటికే 2 లక్షల పైన అయితే మాత్రం కాఫీ సాగు అక్కడ తయారవుతుంది. విశాఖ, అక్కడ పాడేరు, ఆ పరిసర ప్రాంతాల్లో ఇంకా ఇంకొక 1,00,000 ఎకరాలకు సాగుకి వాళ్ళకి అవకాశాలు కల్పించి ఇప్పుడైతే మాత్రం 3వ స్థానంలో ఉంది. అంటే కేరళ అవ్వచ్చు, లేకపోతే కర్ణాటక అవ్వచ్చు, కేరళ తర్వాత మాత్రం ఆంధ్రప్రదేశ్ 3వ స్థానంలో ఉంది. కానీ దీని 2వ స్థానం మొదటి స్థానానికి తీసుకుపోవాలనే ఉద్దేశంతో ఉంది. మనం చూసుకున్న అరకు కాఫీ అయితే మాత్రం మంచి ఆదరణ ఉంది, దానికి డిమాండ్ కూడా ఉన్న నేపథ్యంలో దీన్ని అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం అయితే మాత్రం చేస్తున్నటువంటి ప్రయత్నం. మొత్తానికైతే మాత్రం అరకు కాఫీకి ఏ విధంగా ఉందో ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఆయన మన్ కీ బాత్లో అరకు కాఫీ గురించి మాట్లాడినటువంటి అంశాలు మనం చూడవచ్చు. ఇక మరో దినపత్రిక సాక్షి దినపత్రిక విషయానికి వస్తే ఇక ప్రభుత్వానికి వ్యతిరేకత ఉండేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సర్కారు నిర్లక్ష్యానికి మరో ఆశ్రమ విద్యార్థిని బలి, సకాలంలో అందిన వైద్యం 108 వాహనానికి ఫోన్ చేస్తే 2 గంటల తర్వాత వస్తామని సమాధానం. ఇక ఆటోలో పెద్ద బయలు, పిహెచ్సికి తరలింపు, పరిస్థితి విషమించడంతో పాడేరు జిల్లా ఆసుపత్రిలో ఇంకా రిఫర్, అక్కడికే వెళ్లేందుకు అందుబాటులో లేని 108. సంక్రాంతి పండుగ వేళ కౌరుపల్లి గ్రామంలో పెను విషాదం. అది విషాదానికి సంబంధించినటువంటి అంశం. సకాలంలో 108 వాహనం రాకపోవడంతో ఒక చనిపోయినటువంటి ఒక అంశాన్ని అయితే మనం చూడవచ్చు. ఇక మరో అంశం సాక్షి దినపత్రికలో బర్లు వద్దే క్యాసినోలు, జోదాల జాతర, అధికార టీడీపీ, జనసేన ప్రజాప్రతినిధులు, నేతల పర్యవేక్షణ అంటూ ఒక బ్యానర్ ఐటమ్ని అయితే మనం చూడవచ్చు. దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ చూద్దాం. ఎట్లా అయితే వ్యతిరేకత ఉంటుంది దానికి సంబంధించింది అయితే చూద్దాం. 100 కోట్ల రూపాయలు ముడుపులు వసూలు చేసి జోదాలకు పచ్చజెండా, పండుగను సైతం ఆదాయ వనరుగా మార్చుకున్న టీడీపీ ఎమ్మెల్యేలు. కని విని ఎనగని స్థాయిలో పేకాట, గుండాట, ఇతర జోద క్రీడలు, క్యాసినోలు, గోవా నుంచి క్లబ్ డ్యాన్సర్లు రప్పించిన నిర్వాహకులు, స్టేడియం తరహాలో సెట్టింగ్, ఏసీ గదులు, ఎల్ఈడి స్క్రీన్లు, క్యారవాన్లు, ఇక బౌన్సర్లతో హంగామా, ఐపీఎల్ను తలపించేలా పందాల బరుల వద్దే రెట్టింపు ధరలకు మద్యం, యథేచ్ఛగా అశ్లీల నృత్యాలు, కన్నెత్తి చూడే పోలీసు యంత్రాంగం, కోర్టు ఆదేశాలు, బేఖాతర్, సంక్రాంతి సంబరాలంటూ ఎల్లో మీడియా మభ్యపుచ్చేటటువంటి ప్రయత్నాలంటూ కథనాన్ని చూడొచ్చు. మనం అంతకుముందు దాదాపు సంక్రాంతికి ముందు రోజు నుంచి పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. హైకోర్టు ఆంక్షలు ఉన్నాయి, కానీ అక్కడ చేస్తే పరిస్థితి ఉండదు. కాబట్టి చాలామంది కోర్టులు కూడా ఫిల్ దాఖలు చేశారు. కోర్టు అయితే మాత్రం ఎస్పీలకి, కలెక్టర్కి ఆదేశాలు చేస్తాం. కానీ ఆ 3 రోజులు మాత్రం ఏం చేయలేని పరిస్థితి అని చెప్పేసి మనందరికీ తెలుసు. ఒక పక్క తమిళనాడులో జల్లికట్టు ఏ విధంగా ఉంటుందో ఆంధ్రప్రదేశ్ కూడా కోడి పందాలు అక్కడ నిర్వహించే అవకాశాలు ఉంటాయని చెప్పేసి మనం అనుకున్నాం. కానీ ఏమీ చేయలేని పరిస్థితి. 3 రోజులు అయితే మాత్రం అయిపోయింది. ఇక ప్రజాప్రతినిధులు, సెలబ్రిటీలు అవ్వచ్చు, అందరూ కూడా పట్టణాల బాట పెట్టారు, పల్లెలకు పోయిన వాళ్ళందరూ కూడా. ఈ నేపథ్యంలో ఇక మొత్తానికి దానికి సంబంధించినటువంటి అంశం జోదం, గుండాట, రకరకాల అశ్లీల నృత్యాలు చేశారని చెప్పేసి సాక్షి దినపత్రికలో ఒక బ్యానర్ ఐటమ్ అయితే మాత్రం ప్రచురించారు. ఇక బాబు సర్కార్ మైక్రో బ్రౌవరీలో అంటూ ఒక కథనాన్ని చూడొచ్చు. మున్సిపల్ కార్పొరేషన్ పరిధి దాటి ఏర్పాటు అనుమతి, పర్యాటక ముసుగులో అస్మదీయులకు పందిన టీడీపీ మద్యం సిండికేట్కు మరో నజరానా అంటూ ఒక కథనాన్ని చూడవచ్చు. ఇక వైఎస్ఆర్సీపీ దళిత కార్యకర్త దారుణ హత్య అంటూ ఒక బ్యానర్ ఐటమ్ని అయితే మనం చూడవచ్చు. పల్నాడు జిల్లా పిన్నెల్లో సల్మాన్పై ఇనుపరాడ్లతో దాడి చేసిన టీడీపీ గుండాలు తీవ్రంగా గాయపడి 6 రోజుల పాటు మృత్యుతో పోరాటం.
చికిత్స పొందుతూ మృతి, బాధితుడిపైనే కేసు నమోదు. మృతదేహాన్ని స్వగ్రామం పిన్నెల్లికి తీసుకెళ్లిన కుటుంబ సభ్యులు. కొత్త వారెవరు గ్రామంలోకి రాకుండా చుట్టుముట్టిన పోలీసులు. గ్రామస్తులు ఎవరు మృతుడి ఇంటికి వెళ్లకుండా బందోబస్తు. వీధి వీధిన బారికెడ్లు, అధిక సంఖ్యలో పోలీసులు. పాలించడానికి మీరు అర్హులేనా అంటూ చంద్రబాబు నాయుడుపై నిప్పులు చెరిగిన వైఎస్ జగన్ అంటూ ఒక కథనాన్ని అయితే మాత్రం మనం చూడవచ్చు. ఇక మందా సాల్మన్ కుటుంబానికి 5 లక్షల ఆర్థిక సాయం వైఎస్ఆర్సీపీ తరఫున వైఎస్ జగన్ ప్రకటన. సాల్మన్ కుటుంబ సభ్యులు ఫోన్లో పరామర్శ. మరి జగన్మోహన్ రెడ్డి మాజీ సీఎం, వైసీపీ అధినేత కార్యకర్తలను పరామర్శించడానికి అయితే పోతారు, కానీ ఫోన్లో అయితే పరామర్శించారు. మరి ఆ కుటుంబ సభ్యులు ఎప్పుడు పరామర్శిస్తారనేది మాత్రం డీటెయిల్స్ మనకి ఇంకా తెలియదు, కాబట్టి వెళ్ళే అవకాశాలు అయితే ఉన్నాయి మొత్తానికి. ఇంకా మరో దినపత్రిక ఆంధ్రజ్యోతి దినపత్రిక విషయానికి వస్తే మనం చూద్దాం. ఆంధ్రజ్యోతి దినపత్రిక విషయంలోకి వస్తే బ్యానర్ ఐటమ్గా క్లీన్ ఎనర్జీలో మరో చరిత్ర. కాకినాడలో గ్రీన్ అమోనియా ప్రాజెక్టు ప్రపంచంలోనే పెద్దది, దేశంలోనే మొదటిదంటూ ఒక బ్యానర్ ఐటమ్ను అయితే ప్రచురించింది. ఈరోజు కాకినాడలో సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ యొక్క కాకినాడలో ఈ యొక్క ప్రాజెక్టుకి అయితే మాత్రం శంకుస్థాపన చేయనున్న నేపథ్యంలో మనం ఒకసారి చూద్దాం దాని గురించి డీటెయిల్స్ అయితే మాత్రం ఇంతకుముందు కూడా చూసాం. కాకినాడలో గ్రీన్ అమోనియా ప్రాజెక్టు ప్రపంచంలోనే అతిపెద్దది, దేశంలోనే మొదటిది. నేడు భారీ యంత్రాల ఏర్పాటుకు శ్రీకారం. హాజరు కానున్న సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ఒకసారి చూద్దాం. 1.5 MTPA ఉత్పత్తి సామర్థ్యంతో పాటు దేశంలోనే తొలి ఇంటిగ్రేటెడ్ గ్రీన్ ఎనర్జీ ప్లాంట్. 7.5 గిగావాట్ల సోలార్, విండ్ ఎనర్జీ కూడా. 2 గిగావాట్ల పంపు స్టోరేజ్ ప్లాంట్ ఏర్పాటు. 3 దశల్లో మొత్తం 90,000 కోట్ల రూపాయల పెట్టుబడి. 2027 నాటికి తొలి దశ ఉత్పత్తి ప్రారంభం. గ్రీన్ కోర్కు చెందిన ఏఎం గ్రీన్ ఆధ్వర్యంలో ఏర్పాటు అంటూ కథనాన్ని అయితే మాత్రం చూడవచ్చు. $10 బిలియన్, సుమారు 90,000 కోట్ల రూపాయల పెట్టుబడితో ఏర్పాటు అవుతుంది. ఈ ప్రాజెక్టు ద్వారా ఏడాదికి 15 లక్షల టన్నులు గ్రీన్ అమ్మోనియాను ఉత్పత్తి చేస్తారు. ఈ ప్రాజెక్టుతో సుమారు 8,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు. గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్టును 3 దశల్లో పూర్తి చేస్తారు. తొలి దశలో 2027 నాటికి ఏడాదికి 0.5 టన్నుల అమ్మోనియాను ఉత్పత్తి చేయడం లక్ష్యంగా పెట్టుకున్నారు. తొలి దశలో 18,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టనున్నారు. ఇక రెండో దశలో 2028 నాటికి 1 టన్ను, మూడో దశలో 1.5 టన్నుల అమ్మోనియాను ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నట్లయితే మాత్రం తెలుసు. ఇది మొత్తానికి అయితే మాత్రం ప్రపంచంలోనే అతిపెద్దది. ఓ పక్క పెట్టుబడులను ఆకర్షించడం, పెట్టుబడుల్ని అంటే పారిశ్రామికవేత్తల సదస్సు అవ్వచ్చు, సిఏఏ సదస్సులు అవ్వచ్చు, ఈ మధ్యకాలంలో జరిగినటువంటి అంటే చంద్రబాబు నాయుడు అవ్వచ్చు, పవన్ కళ్యాణ్, అలాగే మంత్రి నారా లోకేష్ అవ్వచ్చు, పెట్టుబడులను ప్రోత్సహించాలా, పరిశ్రమల్ని ఏపీకి తీసుకురావాలా, భారీ లక్ష్యంతో అయితే మాత్రం కూటమి ప్రభుత్వం అయితే మాత్రం ఒక ప్రణాళిక అయితే పెట్టుకుంది. ఈ నేపథ్యంలోనే ఈ యొక్క ప్రాజెక్టుకి అయితే మాత్రం గ్రీన్ అమోనియా ప్రాజెక్టుకి అయితే శ్రీకారం చుట్టారు. ఇది ఒక అద్భుతమైన విశేషంగా చెప్తారు. ఈరోజు శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించడం నేపథ్యంలో దీని గురించి డీటెయిల్స్ అయితే మాత్రం ఈరోజు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వెల్లడించే అవకాశాలు ఉన్నాయి. యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి లక్ష్యంతో చేస్తున్నటువంటి మొత్తానికైతే మాత్రం ఇది ఒక భారీ ప్రాజెక్టు, ప్రపంచంలోనే పెద్ద ప్రాజెక్టు అని చెప్పేసి చెప్తున్న నేపథ్యంలో దీని విధి విధానాలు ఏంటి, ఎప్పటికైతే ఈరోజు శంకుస్థాపన నేపథ్యంలో ముఖ్యమంత్రి అలాగే ఉప ముఖ్యమంత్రి కూడా పాల్గొంటున్న నేపథ్యంలో అక్కడ ఎలా ఉపాధి కల్పిస్తారు ఏంటనేది మొత్తం డీటెయిల్స్ ఈరోజు వెల్లడించే అవకాశాలు ఉన్నాయి. ఇక తిరుపతిలో ఏపీ ఫస్ట్ అతిపెద్ద పరిశోధనా కేంద్రం, యువత భవితకు భరోసా, పలు కీలక రంగాల్లో శిక్షణ, ఏరోస్పేస్, డిఫెన్స్, ఐటీ సలహాదారులతో సీఎం సమావేశం. ఏపీ ఫస్ట్ ఏర్పాటుకు ఆమోదం. డ్రోన్ వ్యవస్థపై మరింత అధ్యయనం. అన్ని విభాగాల్లోనూ డ్రోన్ సేవలు, కొత్త ఆవిష్కరణలకు వివిధ స్టార్టప్ కంపెనీలకు రాష్ట్రం వేదికగా నిలవాల్సిన అవసరం ఉంది. ఇలా వచ్చే కంపెనీలకు, పరిశ్రమలకు నైపుణ్యం ఉన్న యువతను అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ఇక భవిష్యత్తులో డిమాండ్ ఉన్న రంగాలకు పెద్దపీట వేస్తూ స్టార్టప్ కంపెనీలు ప్రోత్సహిస్తాం. వీటికి రాష్ట్ర ప్రభుత్వం తరపున ఒక అతిపెద్ద రీసెర్చ్ సెంటర్ అవసరం. తిరుపతిలో ఏర్పాటు చేయబోతున్న ఏపీ ఫస్ట్ పరిశోధనా సంస్థ ఆ అవసరాలను తీర్చేలా పూర్తి స్థాయిలో పనిచేయాలంటూ సీఎం చంద్రబాబు నాయుడు అయితే మాత్రం ఆదేశించడం జరిగింది. డ్రోన్ టెక్నాలజీ ఈ మధ్య వరద ప్రభావిత ప్రాంతాల్లో కూడా డ్రోన్ల ద్వారా ఆహారాన్ని సరఫరా చేసినటువంటి పరిస్థితి. ఇది దేశ రక్షణ రంగంలో కూడా ఇప్పుడు డ్రోన్ వ్యవస్థనే కీలకంగా మారింది. అంటే డ్రోన్ల ద్వారానే యుద్ధాలు చేసే పరిస్థితి వచ్చింది. మనం ఈ మధ్యకాలంలోనే జమ్మూ కాశ్మీర్ రాజౌరి సెక్టర్ ఆ పరిసర ప్రాంతాల్లో కూడా డ్రోన్లు కలకలం రేపినాయి. పాకిస్తాన్ నుంచి డ్రోన్లు కలకలం అన్నమాట. వాటిని కూడా మన సైన్యం అయితే మాత్రం వాటిని ఛేదించారు. ఈ నేపథ్యంలోనే ఎలాంటిదైనా సరే అంటే ఒక విధంగా
ఉన్న అభివృద్ధికి అయితే మాత్రం ఎవరికైనా మందులు కావాలన్నా సరే డ్రోన్ల ద్వారా మందులు పంపించే అవకాశాలు ఉన్నాయి అని చెప్పేసి మన బుడమేరు వరద ప్రభావిత ప్రాంతాల్లో అప్పుడు సీఎం అయితే మాత్రం డ్రోన్ల ద్వారా ఉపయోగించి ఆహార పొట్లాలు అందించడం కూడా జరిగింది. అంటే డ్రోన్ టెక్నాలజీని ఉపయోగించి ఎక్కువగా సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించాలా, యువతకి అవకాశాలు కల్పించాలని చెప్పేసి ఎక్కువగా చంద్రబాబు నాయుడు అయితే ఉంటే ఒక పక్క సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి పై వైపు అంటే ముఖ్యంగా టెక్నాలజీని ఎక్కువగా యూజ్ చేసుకోవాలా, టెక్నాలజీ ఏంటి లేకపోతే అన్నం పెట్టిద్దా లేకపోతే టెక్నాలజీ ఏంటి ఇది చేస్తానని చాలామంది కూడా విమర్శలు చేస్తూ ఉంటారు. టెక్నాలజీ ద్వారానే అభివృద్ధి సాధ్యమవుతుంది. పాశ్చాత్య దేశాలు అవ్వచ్చు లేకపోతే ఏ దేశాలు అయినా సరే వాళ్ళు టెక్నాలజీ ఇంప్రూవ్ చేసుకున్నాయి కాబట్టి ఆ దేశాలు అభివృద్ధి చెందినాయి. అట్లనే మన ఆంధ్రప్రదేశ్ కూడా టెక్నాలజీ అభివృద్ధి చేసుకోవాలా అనే విధంగానే చంద్రబాబు నాయుడు అయితే మాత్రం ఎక్కువగా ఈ టెక్నాలజీ పై వైపు ఒక పక్క ఇండస్ట్రీ మనం ఇంతకుముందు చూసాము వార్త, ఒక పక్క ఇండస్ట్రీలు మరో పక్క టెక్నాలజీని కూడా ఆయన అందిపుచ్చుకోవాలని చెప్పేసి అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇక కోట్లలో కోత అంటూ ఇది దాదాపు ఒక అంటే ఈ కోడి పందాలకు సంబంధించింది దాదాపు 2,000 కోట్ల పందాలు పండగ 3 రోజులు బరిలోనే గోదావరి అంటూ ఒక ఉభయ గోదావరి జిల్లాలో అయితే మాత్రం 2 పండగ బరిలో అయితే మాత్రం కోట్లు చేతులు మారినటువంటి అంశాలను అయితే మనం చూడవచ్చు. పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ళ మండలం పెద్ద అమిరాన్లో కోడి పందెం విజేతకు నగదు అందజేసిన సినీ నటి డింపుల్ హయాతి అంటూ ఒక మనం ఫోటోని కూడా చూడవచ్చు. దానికి సంబంధించినటువంటి డబ్బులు అవన్నీ కూడా మరి ఎట్లాంటి అధికారులు చూసి చూడనట్టుగా వ్యవహరించడం తప్ప చేసేది ఏం లేదు అని చెప్తే పండగ 3 రోజులు బరిలోనే గోదావరి తెలంగాణ వాసుల రాకతో జోష్ పశ్చిమలో 300 కోట్లు గుండాట పేకాట జాతర 500 కోట్లు ఇక 800 కోట్లు రాబట్టిన కృష్ణ బాపట్లో 200 కోట్లు పందాలు తాడేపల్లిగూడెంలో ఒకే పందెం 1.53 కోట్లు అయితే మాత్రం ఆ పందెంలో చేతులు మారినట్లు చూడవచ్చు. గోదావరి జిల్లాలో తెలంగాణ సందడి ఇంటింటికి అనుబంధాల సవడి ఊరు సంబరం దాదాపు 30-40 సంవత్సరాలు హైదరాబాద్లోనే ఉంటారు కాబట్టి తెలంగాణ వాసులతో పరిచయాలు స్నేహ సంబంధాలు మొదలుగా ఇచ్చిపుచ్చుకునేటటువంటి అవకాశాలు కొంతమంది పెళ్ళిళ్ళు అల్లుళ్ళు తెలంగాణ వాసులై ఉండొచ్చు, ఇక కోళ్ళలో తెలంగాణ వాసులై ఉండొచ్చు. వీళ్ళందరూ కూడా గోదావరి జిల్లాలకు వెళ్ళటం అక్కడ సందడి కల్పించినటువంటి సంబంధించినటువంటి అంశాన్ని అయితే మనం చూడవచ్చు. ఇంకా భోగి మంటలు భోగి పళ్ళతో పండుగ మొదలు పోయినోళ్ళ జ్ఞాపకాలతో ఘనంగా పెద్దల పండుగ కనుమ రోజు పశువుల సందడి ప్రబల తీర్థాలు ఏడాదికి సరిపడా జ్ఞాపకాలు పెంచిన సంక్రాంతి అంటూ ఒక అంశాన్ని అయితే మనం చూడవచ్చు. ఇక ట్రంప్ చేతికి నోబెల్ తనకు వచ్చిన శాంతి బహుమతిని అమెరికా అధ్యక్షుడికి బహుకరించిన మరియా మచాడో వెనుజులా స్వేచ్ఛకు మద్దతు ఇచ్చినందుకేనని వెల్లడి పథకం యజమానులు మారొచ్చు కానీ విజేత పేరు మారదంటూ నోబెల్ కమిటీ చెప్పిన ఒక అంశాన్ని అయితే మనం చూడవచ్చు. ఇక మందుబాబులకు పండగే 3 రోజుల్లో 438 కోట్లు మద్యం తాగేశారంటూ ఒక కథనాన్ని అయితే మనం చూడవచ్చు. మిగిలిన రోజులు ఒక ఎత్తు ఆ 3 రోజులు ఒక ఎత్తు దాదాపు 877 కోట్లు విక్రయాలు అయితే జరిగినని చెప్పేసి అది మద్యానికి సంబంధించినటువంటి ఈ 3 రోజులు ఒక పక్క కోడి పందాలు గుండాట పేకాట మరో పక్క ఈ మద్యం ఈ 3 మొత్తం అక్కడ ఈ 2 జిల్లాలు ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలో అయితే మాత్రం అక్కడ దాదాపు 438 కోట్ల రూపాయలు అయితే మాత్రం మద్యం విక్రయాలు జరిగింది. ఇక కోడి పుంజులకు సంబంధించినటువంటి పందానికి సంబంధించినటువంటి అంశాలను మనం ఇంతకుముందు కూడా మనం చదువుకున్నాం. అందరి ఆనందమే నా లక్ష్యం అంటూ సీఎం చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలు నావరావరిపల్లిలో తల్లిదండ్రుల సమాధి వద్ద కుటుంబ సభ్యులతో కలిసి నివాళులర్పించిన చంద్రబాబు నాయుడు పెద్దల్ని అంటే మననం చేసుకోవటం పెద్దల్ని గుర్తు చేసుకొని వాళ్ళకి పూజలు నిర్వహించినటువంటి అంశం అందరి ఆనందమే లక్ష్యం అంటూ ఒక అంశాన్ని అయితే చూడవచ్చు. 2027 నాటికి భూ సమస్యలు ఉండవు సీఎం అదే ఇప్పుడు నాకు సవాల్ అంటూ చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలు కూడా మనం చూడవచ్చు. ఇక మరో దినపత్రిక వెలుగు దినపత్రిక విషయానికి వస్తే మాత్రం వెలుగులో ఫామ్ హౌస్కే కేంద్రంగా సర్కార్ను బదనాం చేసే కుట్ర ప్రతిపక్ష నేత శుక్రాచార్యులా తయారైనట్టు సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలు చూడవచ్చు. మొత్తానికైతే మాత్రం నిన్న ఒక ప్రాజెక్టు సందర్శన సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలు అయితే మాత్రం మనం చూడవచ్చు. ఫామ్ హౌస్ కేంద్రంగా సర్కార్ను బద్నాం చేసే కుట్ర జరుగుతుందంటూ రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రతిపక్ష నేత శుక్రాచార్యుడిలాగా తయారైండు అంటూ సీఎం రేవంత్ ఆదిలాబాద్ జిల్లా బోరజ్ మండలంలోని హత్ఘాట్ వద్ద చనాక కొరాట బ్యారేజీని ప్రారంభించి ఇక సార్ను సమర్పిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి మనం ఆ ఫోటోలో చూడవచ్చు. దానికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం.
మరీచా సుబాహుల్లాగా భావబామర్దులను పంపి ప్రభుత్వ పనులకు అడ్డుపడుతున్నారు. ఆయనకు రాజకీయ సమాధి తప్పదు. రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంలో ఎవరినైనా కలుస్తా, తుంబిడి హట్ని పూర్తి చేసి ఆదిలాబాద్ను సస్యశ్యామలం చేస్తాం. బాసర IIITలో యూనివర్సిటీ, 10,000 ఎకరాల్లో ఉమ్మడి ఆదిలాబాద్లో పారిశ్రామిక కారిడార్, నిర్మలకు ఏటీసీ, నాగోబా జాతరకు 22 కోట్లు మంజూరు చేసినట్లు వెల్లడి. చనాకా కొరాట, సదర్మాట్ బ్యారేజీలను ప్రారంభించిన సీఎం. చనాకా కొరాటకు రామచందర్ రెడ్డి, సదర్మాట్కు నర్సారెడ్డి పేరు పెడుతున్నట్లు ప్రకటన. నిర్మల్ ప్రజలను ప్రగతి బాట బహిరంగ సభలో సీఎం వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలు అయితే మనం చూడవచ్చు. దానికి సంబంధించిన అయితే మాత్రం ఇక కేసీఆర్ మీద మామూలుగా ఉండవు విమర్శలు. సదర్మట్ బ్యారేజీ సర్కార్ను బదనం చేసేందుకు ఫామ్ హౌస్ కేంద్రంగా కుట్ర జరుగుతుందని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. 10 ఏళ్లు సీఎంగా పనిచేసిన కేసీఆర్ తన అనుభవంతో మా ప్రభుత్వానికి సహకరించాల్సింది పోయి బామర్దులు హరీష్ రావు, కేటీఆర్ను ఉద్దేశించి అయితే మాత్రం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలను చూడవచ్చు. ఇక మా ప్రభుత్వంపై ఉసుగొలుపుతున్నారు. 40 ఏండ్ల రాజకీయ అనుభవం, 10 ఏండ్లు ముఖ్యమంత్రిగా పనిచేసి ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న పెద్ద మనిషి మా ప్రభుత్వం అభివృద్ధి చేస్తుంటే చేతనైతే ఆశీర్వదించాలి, లేదంటే సూచనలు చేయాలి. ఏది ఇష్టం లేకుండా మౌనంగా ఫామ్ హౌస్లోనే పడుకుంటున్నారు. కానీ మనం పురాణాల్లో చూసాం, దేవతలు యజ్ఞాలు యాగాలు చేస్తే శుక్రాచార్యుడు సూచనలతో మారీచుడు సుబాహుడు వచ్చి ఆ యాగాలను యజ్ఞాలను భగ్నం చేసేవాళ్ళు. వాళ్ళు చివరికి రాముని చేతిలో ఓడిపోయారు. అలాగే ఈరోజు కూడా ఫామ్ హౌస్లో ఉన్న శుక్రాచార్యుడు బామర్దుల ముసుగులో ఉన్న మారీసు సుబాహులను అసెంబ్లీకి పంపి మా ప్రభుత్వానికి అడ్డం పడుతున్నారు. ఆయన కూడా చివరికి రాజకీయంగా తగ్గిపోతారంటూ రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలు. అంటే ఒక పక్క కేటీఆర్ని, ఒక హరీష్ రావుని ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి అయితే మాత్రం విమర్శల అస్త్రాలు అయితే సంధించారు. మొత్తానికి చనాకా కొరాట బ్యారేజీ ఓపెనింగ్ సందర్భంగా అయితే మాత్రం ఆయన వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలు. గత 10 సంవత్సరాలు కూడా సీఎంగా మన కేసీఆర్ ఉండి ఏం సాధించారు, మేము ఇప్పుడు చేస్తున్నామని చెప్పి ఇదే స్థాయిలో బీఆర్ఎస్ కూడా విమర్శల వర్షం కురిపిస్తుంది. మేము చేసి వండి వార్చి అన్నీ పెడితే నువ్వు గంటె తీసుకొని వడ్డిస్తున్నావు, ఇదేనా నీ పని అని చెప్పేసి హరీష్ రావు కూడా తగ్గట్లేదు. హరీష్ రావు కూడా విమర్శల వర్షం అయితే మాత్రం కురిపిస్తున్నారు. మొత్తానికైతే మాత్రం ఇక ఫామ్ హౌస్కి పరిమితం అవుతుందని చెప్పేసి రేవంత్ రెడ్డి అయితే మాత్రం కేసీఆర్పై అయితే మాత్రం బాగానే ఫైర్ అవుతుంది. ఇక ముంబై కార్పొరేషన్పై మహాయుతి జెండా, 119 స్థానాల్లో విజయం సాధించిన బీజేపీ నేతృత్వంలోని కూటమి. ఇక బీఎంసీపై పట్టు కోల్పోయిన థాకరే బ్రదర్స్ 73 స్థానాలకే పరిమితం. ముంబై సహా 29 మున్సిపల్ కార్పొరేషన్ల ఎలక్షన్స్, 25 చోట్ల మహాయుతి విజయం. లాతూర్ మున్సిపల్ కార్పొరేషన్ కైవసం చేసుకున్న కాంగ్రెస్. ఇక జాహ్నా కార్పొరేషన్లో గౌరీ లంకేష్ హత్య కేసు నిందితుడి గెలుపు అంటూ కథనాన్ని అయితే మాత్రం నిన్న ముంబై జరిగినటువంటి అంటే ఓట్ల లెక్కింపులు అయితే మాత్రం కార్పొరేషన్ అయితే మహాయుతి అయితే మాత్రం బీజేపీ ఏక్నాథ్ షిండే వర్గం అయితే మాత్రం విజయం సాధించడం జరిగింది. ఇది ఒక విధంగా చెప్పాలంటే అత్యధికంగా ఎక్కువ బడ్జెట్ ఉన్నటువంటి కార్పొరేషన్ ఎన్నికలో ముంబై, దేశ ఆర్థిక రాజధాని ఏదంటే ముంబై అని చెప్తుంటారు. కాబట్టి ఆ ముంబై ఎన్నికల నేపథ్యంలో అక్కడ జరిగినటువంటి మహాయుతి కూటమి అయితే మాత్రం ఎక్కువగా విజయాలు నమోదు చేసిందని చెప్పచ్చు. మొత్తానికైతే మాత్రం ఒక పక్క డబుల్ ఇంజన్ సర్కార్ ఏక్నాథ్ షిండే, మరో పక్క సీఎం ఇద్దరు కూడా కలిసి ఒక మొత్తానికైతే ఎన్నికల వ్యూహాల్లో అయితే మాత్రం మహాయుతి కూటమి అయితే మాత్రం విజయం సాధించింది. దాదాపు 20 సంవత్సరాలతో క్రితం వరకు థాకరే బ్రదర్స్ నువ్వా నేనా అంటే ఒక అంటీ ముట్టినట్టుగా 20 సంవత్సరాలు ఉన్న తర్వాత కలిశారు. ఈ యొక్క ముంబై ఎలక్షన్ నేపథ్యంలో కలిశారు. కానీ అనుకున్న స్థానాలు అయితే సాధించలేకపోయారు. కాంగ్రెస్ కూడా సింగిల్ డిజిట్కే పరిమితమైందని తెలిసింది. మొత్తానికైతే మాత్రం బీజేపీ హవా కొనసాగింది. గ్లోబల్ ర్యాంకింగ్స్లో హార్వర్డ్ యూనివర్సిటీ డౌన్, 3వ స్థానానికి పడిపోయిన అమెరికా యూనివర్సిటీ టాప్ 10లో 8 విశ్వవిద్యాలయాలు చైనావి. ఇక హోటల్ పబ్లికేషన్స్ వాల్యూమ్లో టాప్ 270వ స్థానంలో వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, సెంటర్ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ స్టడీస్ ర్యాంకింగ్స్ విడుదల అంటే ఒక యూనివర్సిటీలకు సంబంధించినటువంటి అంశాన్ని అయితే మాత్రం మనం చూడవచ్చు. ఇక పైసలు అంటే మెడికల్ పీజీ సీటు పక్కా, జనరల్ ఈడబ్ల్యూఎస్ కట్ ఆఫ్ మార్కులు 276 నుంచి 103కి తగ్గింపు. ప్రైవేట్ మెడికల్ కాలేజీలకు లబ్ధి చేకూరేలా కేంద్రం కట్ ఆఫ్ నిర్ణయం. 5 కోట్లుంటే ఎన్ని మార్కులు వచ్చినా సీటు గ్యారంటీ. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడొద్దంటున్న సీనియర్ యూనియన్లు అంటూ ఒక కథనాన్ని అయితే మనం చూడవచ్చు. మొత్తానికి ఆకట్టుకున్న హాట్ బెలూన్స్ అంటూ ఒక అంశాన్ని, పర్యాటకకు సంబంధించినటువంటి అంశాన్ని
కన్నా గోల్కొండలో లాంఛనంగా ప్రారంభించిన మంత్రి జూపల్లి సుమారు గంటన్నర పాటు 13 కిలోమీటర్ల వ్యవహారం. హైదరాబాద్లో తొలిసారిగా వేడుకలు. పర్యాటక రంగంలో ఇదో కొత్త అధ్యయనం. దేశ విదేశీ పర్యాటకులను ఆకర్షించడమే లక్ష్యం అంటూ జూపల్లి కృష్ణారావు వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యానం చూడవచ్చు. పండగ పూట మాంసం పెరిగిన చికెన్ మటన్ ధరలు. సంక్రాంతి సందర్భంగా జిల్లాలోని పెరిగిన రేట్లు. చికెన్ కిలో 330 రూపాయలు, మటన్ 1000 నుంచి 1200 దాకా పెరిగినటువంటి అంశాన్ని మనం చూడవచ్చు. ఇది అంటే ఒక విధంగా చెప్పాలంటే హాట్ బెలూన్స్ అయితే మాత్రం పర్యాటక కేంద్రం. దీనిలో తిరగటానికంటే ముందస్తు కనుక టికెట్లు బుక్ చేసుకుంటే ఇందులో తిరిగి హైదరాబాదు వీక్షించే అవకాశం ఉంటుంది, ఆకాశంలో వీక్షించే అవకాశం ఉంటుంది. కాబట్టి ముందుగా బుక్ చేసుకోవచ్చు. అక్కడ ఉన్నటువంటి సాధారణ ప్రజానికానికి కూడా కొంత రుసుమున అయితే మాత్రం అక్కడ వెళ్ళే అవకాశం ఉంది. ఇప్పుడు పెరడ్ గ్రౌండ్లో పెట్టినట్లున్నారు. దాన్ని కూడా అందరూ కూడా ఔత్సాకులు ఎవరైనా ఉంటే మనం చూడవచ్చు. ఇంకా చెరువులు నాలాల అభివృద్ధిలో భూ బాధితులకు టీడీఆర్ స్టేట్ జీవో 168 విడుదల. 200 నుంచి 400% ఎవరున్న సర్కారు భూసేకరణకు ఇబ్బందులు ఉండవంటున్న అధికారులు అంటూ ఒక కథనాన్ని అయితే మనం చూడవచ్చు. ఇక స్టీమ్ రైస్లో దండిగా పోషకాలు. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఆదరణ. రా రైస్ కన్నా స్టీమ్ రైస్లోనే రుచి, నాణ్యత, పుష్కలంగా ఖనిజ లవణాలు ఉంటాయంటున్న నిపుణులు. ఒక స్టీమ్ రైస్ అయితే మాత్రం దీని మీద గతంలో కూడా కొన్ని విమర్శలు వచ్చాయి. మరి ఇప్పుడు అదే ఆ రైసే బాగున్నాయి అని చెప్పేసి ఆహార నిపుణులు చెబుతున్నటువంటి దానికి సంబంధించినటువంటి ఒక డీటెయిల్స్ చూద్దాం. పుష్కలంగా ఖనిజ లవణాలు ఉంటాయంటున్న నిపుణులు. ఎగుమతుల్లోనూ టాప్. సౌత్ ఇండియాతో పాటు ఈశాన్య రాష్ట్రాల్లో ఎక్కువ వినియోగం అంటున్నారు. దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్. పంటల సాగులో ఎన్నో మార్పులు వచ్చాయి. ఇక యంత్రాలతో కోసి అధిక తేమ శాతంతో ఉన్న ధాన్యాన్ని తక్కువ రోజులే నిల్వ ఉంచి మిల్లింగ్ చేయడంతో బియ్యం నాణ్యత కోల్పోతున్నది. వడ్లు వెంటనే మిల్లింగ్ చేయడంతో అన్నం ముద్దగా అవుతున్నది. దీన్ని అధిగమించడానికి స్టీమ్ రైస్ విధానం అందుబాటులోకి వచ్చింది. సాంప్రదాయిక రా రైస్, వైట్ రైస్ కన్నా స్టీమ్డ్ రైస్ అయితే మాత్రం పారా బాయిల్డ్ రైస్కు ఆదరణ రోజు రోజుకి పెరుగుతుంది. రా రైస్తో పోలిస్తే ఎక్కువ పోషకాలు, రుచి, నాణ్యత, ఖనిజ లవణాల్లో స్టీమ్ రైస్ ముందంజలో ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. దేశ మార్కెట్తో పాటు అంతర్జాతీయ ఎక్స్పోర్ట్లోనూ స్టీమ్ రైస్కు డిమాండ్ పెరిగింది. 2025లో ఇండియా నుంచి రైస్ ఎక్స్పోర్టు 21.55 బిలియన్ టన్నులకు చేరుకుందంటూ కథనాన్ని అయితే మాత్రం మనం చూడవచ్చు. కూలీలతో గతంలో అయితే మాత్రం కూలీలతో చేసేవాళ్ళు. వడ్లు తేమ శాతం తక్కువగా ఉండేది, అవి ఎక్కువగా కొనుగోలు చేసేవాళ్ళు. ఇప్పుడైతే మాత్రం యంత్రాలతోనే నూర్పు చేయడంతో తేమ శాతం ఎక్కువగా ఉండటంతో కొనటం కూడా తక్కువైపోతుంది. అవి ఆరబెట్టండి అని చెప్పేసి ఐటీడీఏ సెంటర్లో వాటిలో కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడున్నటువంటి ప్రస్తుత పరిస్థితిలో ఆ రైసే అంటే స్టీమ్ రైస్ వల్లనే ఎక్కువగా పోషకాలు ఉన్నాయని చెప్పేసి నిపుణులు, ఆహార నిపుణులు అయితే చెప్తున్నారు. మొత్తానికి అయితే మాత్రం స్టీమ్ రైస్కి అయితే మాత్రం ఆదరణ పెరుగుతుందని చెప్పేసి ఉంది. తెలంగాణకు భూములే అతిపెద్ద ఆస్తి. ప్రభుత్వం వద్ద 76,000 ఎకరాలు. దేశంలోనే టాప్. మన తర్వాతే మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు. ఇండియా ఇండస్ట్రియల్ ల్యాండ్స్ బ్యాంకింగ్ రిపోర్ట్లో వెల్లడి. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు రెడీగా భూములు. క్లస్టర్ల వారీగా కేటాయింపులు. ఇక సౌలతుల కల్పన. ఇక భారీగా పెట్టుబడులు వచ్చేందుకు అవకాశం. ఫ్యూచర్ సిటీ వైపు పారిశ్రామిక దిగ్గజాల చూపు. ఈ అంశాన్ని తావోస్ సదస్సులో కలిసి వచ్చే అవకాశం అంటూ ఒక కథనాన్ని అయితే మాత్రం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా రేవంత్ రెడ్డి సర్కార్ అయితే మాత్రం ఈ ఫ్యూచర్ సిటీ మీద అయితే మాత్రం దీనికి ఒక ఈ మధ్య కాలంలోనే ఒక కమిషనరేట్ను కూడా, పోలీస్ కమిషనరేట్ను 4 విభాగాలుగా విభజించింది. ఫ్యూచర్ సిటీ అయితే మాత్రం డెవలప్ చేస్తుంది. 4 కమిషనరేట్లను ఏర్పాటు చేసింది. అంతకుముందు అయితే మాత్రం రాచకొండ కమిషనర్ దాన్ని కూడా పేరు మార్చడం జరిగింది. ఇప్పుడు సైబరాబాద్ కమిషనరేటు, ఒక పక్క హైదరాబాద్ కమిషనరేటు, ఫ్యూచర్ సిటీ కమిషనరేటుగా అయితే మాత్రం ఏర్పాటు చేయడం జరిగింది. ఒక భవిష్యత్తులో ఫ్యూచర్ సిటీని మరి అంటే హైదరాబాద్ నగరంతో పాటు మరొక నగరాన్ని అభివృద్ధి చేసే స్థాయికి తీసుకుపోవాలనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి అయితే మాత్రం ఫ్యూచర్ సిటీ అయితే మాత్రం ఎక్కువగా దృష్టి కేంద్రీకరించినట్లయితే మనకు తెలుస్తుంది. దానికి ఒక కమిషనరేట్ కూడా ఏర్పాటు చేసి ఒక కమిషనర్ కూడా నియమించడం జరిగింది. మొత్తానికి అయితే మాత్రం ఇవి వివిధ దినపత్రికల్లో ప్రచురితమైనటువంటి ప్రధాన అంశాలు. ఎక్కువగా అంటే చంద్రబాబు నాయుడు ఒక పక్క డెవలప్మెంట్ గురించి మాట్లాడినటువంటి అంశాలు, మరోపక్క కాకినాడలో దాదాపు అమ్మోనియం కర్మాగారానికి అయితే మాత్రం ఈరోజు శంకుస్థాపన చేసే అంశాలు అవ్వచ్చు. ముఖ్యంగా ఈ 3 రోజుల సంక్రాంతి పండుగ సందర్భంగా కోడి పందాల్లో అంటే ఉభయ గోదావరి జిల్లాలో కోడి పందాలు ఎక్కువగా కొన్ని వందల కోట్ల రూపాయలు చేతులు మారినటువంటి అంశాలు. మరోపక్క వైసీపీ అధినేత జగన్ వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలు, అలాగే సాక్షి దినపత్రికలో ప్రచురితమైనటువంటి అంశాల భాగంగా అక్కడ క్యాసినో కూడా ఆడారు, గుండాట. మరోపక్క మద్యం విక్రయాలు కూడా విచ్చలవిడిగా అమ్మారని చెప్పేసి
ఆ యొక్క దినపత్రికలో ప్రచురితమైనటువంటి అంశాలు. మరోపక్క ముంబై ఎన్నికల్లో అయితే మాత్రం మహాయుతి కూటమి విజయం సాధించింది. దాదాపు అంటే ఏక్నాథ్ షిండే బీజేపీ నేతృత్వంలోని కూటమి అయితే మాత్రం విజయం సాధించింది. అదొక ప్రధానమైనటువంటి అంశం. మరోపక్క భూ సమస్యలు లేని అంటే 2027 నాటికి భూ సమస్యలు ఉండొద్దన్న ఉద్దేశంతో సీఎం చంద్రబాబు నాయుడు ఒక అధికారులకు అయితే మాత్రం దిశానిర్దేశించారు. ప్రతి నెల 9వ తారీఖున ఆయనే పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేస్తున్న మరొక అంశాన్ని కూడా మనం చూడవచ్చు. ఇక తెలంగాణ విషయానికి వస్తే మాత్రం ప్రాజెక్టులు అయితే మాత్రం ఆయన ఒక ప్రాజెక్టును అయితే మాత్రం ప్రారంభించడం జరిగింది. ఆదిలాబాద్ పర్యటనలో సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఈ కోవలోనే ప్రతిపక్ష నేత మాజీ సీఎం కేసీఆర్పై కూడా విమర్శనాస్త్రాలు, అదే రీతిలో హరీష్ రావు కూడా విమర్శనాస్త్రాలు సంధించడం. మొత్తానికి ఇవి అంటే వివిధ దినపత్రికలో ప్రచురితమైనటువంటి ప్రధాన అంశాలపై ఈరోజు విశ్లేషణ. రేపు మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9 న్యూస్. నిజం ఇదే మా యజం.